వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు నేను 4 to 5 months బేబీకి ఫుడ్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. 4 to 5 months బేబీకి ఫీడింగ్తో పాటు బనానా కూడా తినిపించవచ్చు. చిన్నపిల్లలు బనానా డైరెక్ట్గా తినాలంటే కష్టంగా ఉంటుంది. బనానాని ఈ విధంగా ప్రాసెస్ చేసి తినిపిస్తే ఈజీగా తింటారు. ప్రతిరోజు నేను బనానాని ఈ విధంగా ప్రాసెస్ చేసి మా పిల్లలకి తినిపిస్తాను. పిల్లలకి డైజెషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా ఫ్రెష్గా ఉండే బనానాలు తీసుకోవాలి. ఈ బనానాలకి ముందుగా పై తోలుని తీసివేసుకోవాలి. చూడండి, బనానాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బనానాలు మరి పచ్చిగా ఉండేవి కాకుండా మరి ఎక్కువ పండేవి కాకుండా మధ్యస్థంగా పండిన బనానాలను తీసుకోవాలి. ఈ బనానాలని అన్నిటినీ చిక్కు తీసుకొని తీసుకోవాలి. బనానా పైతోలను తీసుకున్న తర్వాత ఈ బనానాలని చాకు తీసుకొని బనానా మధ్య భాగంలో ఉండే విత్తనాలు రాకుండా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేస్తే బనానా విత్తనాలు రాకుండా కట్ అవుతుంది. ఒకవేళ మనం కట్ చేసుకున్న భాగంలో విత్తనాలు వస్తే చాకుతోటి వాటిని తీసివేసుకోవాలి. మనం ఇక్కడ 4 to 5 months బేబీ కోసం ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నాము. అరటిపండులోని విత్తనాలు 4 to 5 months బేబీకి అరగడానికి కష్టంగా ఉంటుంది. అందుకోసమని ఈ అరటిపండులోని విత్తనాలను తీసివేసుకొని మనం జ్యూస్ని తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా అరటిపండులోని విత్తనాలను తీసివేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అరటి పండుల్లోని విత్తనాలను కూడా తీసివేసుకోవాలి. అరటి పండుని ఈ విధంగా విత్తనాలు లేని భాగం, విత్తనాలు ఉన్న భాగాన్ని సపరేట్ చేసుకొని తీసుకోవాలి. విత్తనాలు తీసివేసిన అరటిపండు భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న అరటిపండు ముక్కల్ని జ్యూసర్ జార్లోకి తీసుకోవాలి. ఈ అరటిపండు ముక్కల్లో కాచి చల్లార్చిన వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అరటిపండుని డైరెక్ట్గా జ్యూస్ చేసుకుంటే మరీ గట్టిగా ఉంటుంది, పిల్లలకు తినిపించడం కష్టంగా ఉంటుంది. అందుకోసమని కొద్దిగా వాటర్ని యాడ్ చేసాము. ఈ అరటిపండు సాఫ్ట్ పేస్ట్గా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అరటిపండు ఈ విధంగా సాఫ్ట్గా కొంచెం లూజ్గా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. 4 to 5 months బేబీ కోసం అరటిపండు ప్యూరీ రెడీ అయింది. ఈ బనానా ప్యూరీని ఇన్స్టెంట్గా తయారు చేసి మాత్రమే పిల్లలకి తినిపించాలి. పిల్లలకి ఈ బనానా ప్యూరీ తినిపించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. డైజెషన్ కూడా చాలా త్వరగా అవుతుంది. బనానా ప్యూరీ ఇన్స్టెంట్గా ఏ విధంగా తయారు చేసి పిల్లలకి తినిపించాలో చూశారు కదా. మీరు కూడా మీ పిల్లలకి ఇదే విధంగా తయారు చేసుకొని తినిపించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.